నేను ఈ మూవీకి వర్క్ చేశాను. నా పేరు డైరెక్టర్ తెలుగు శ్రీను. ఇక్కడ నెల్లూరులో పెట్టడం ప్రత్యేకం ఏంటంటే ఎంతోమంది దిగ్గజ కళాకారులను అందించిన నేల ఈ నెల్లూరు నేల. సో ఏంటంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ నెల్లూరు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. నిన్న వెంకటేశ్వర స్వామి నుంచి సెకండ్ నుంచి స్టార్ట్ చేసి చాలా ఆనందంగా ఉంది. మీ ప్రజల్ని కలుసుకోవడం, నెల్లూరుని చుట్టూ జనాలని ప్రజల్ని చూడడం చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నాను. ఈ మూవీ వచ్చేసి శ్రీ గురుదక్షిణామూర్తి ఫిలిమ్స్ బ్యానర్పై వాయిస్ చాలా అద్భుతంగా వచ్చింది. సాంగ్స్ అలరిస్తున్నాయి. ఆదిత్య మ్యూజిక్లో సాంగ్స్ అలరిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి విజయ్ గారు చెప్పనక్కర్లేదు. బేబీ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో కోర్టు మూవీ అలానే దానికి అంతకుమించి సక్సెస్ అయింది. అలానే ఇది కూడా మంచి సక్సెస్గా వస్తుందని చెప్పి నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ వచ్చేసి మా హీరో అవితేజ గారు, హీరోయిన్ గారు మా మృణాల్ గారు, సుపూర్ణ గారు అండ్ ప్రొడ్యూసర్ కేఎస్ రవికుమార్ గారు, విఎస్ఎస్ కుమార్ గారు అండ్ కో ప్రొడ్యూసర్ వచ్చేసి జమ్మి శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ జమ్మి శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు సపోర్ట్ చేసి వాళ్ళందరూ ఈ మూవీ ఇంతవరకు దాన్ని సక్సెస్గా తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అండి. ఈ మూవీ ఫెయిల్యూర్ బాయ్స్ అద్భుతంగా వచ్చింది. నేను ఈ మూవీ ఎందుకు చూడమంటాను చెప్తానంటే, ప్రతి యువత ఈ మూవీ చూస్తే నెక్స్ట్ భావితరాల్లో వచ్చే తరాల్లో సూసైడ్ అనేది ఉండదండి. ఎందుకు చెప్తున్నానంటే అందులో ఫెయిల్యూర్స్ ఎలా ఫెయిల్ అయిన తర్వాత సక్సెస్ అవుతారు. సో చాలామంది యువత ఫెయిల్యూర్స్లోనే అదే మా లైఫ్, ఇదే మా జీవితం అని చెప్పి అక్కడే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళ బంగారు భవిష్యత్తుని నాశనం లేపుకుంటున్నారు. సో ఈ మూవీ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది నెక్స్ట్ ఎలా మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఇది ఒక మార్గదర్శిగా తీసుకుంటారని చెప్పి మంచి కంటెంట్ ఉన్న మూవీ మెసేజ్ ఓరియంట్తో మీ ముందుకు వస్తుంది. నెల్లూరు ప్రజలల్లా దీన్ని చూసి ఆదరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. स्क्रिप्ट बहुत अच्छी स्क्रिप्ट है एंड गाने बहुत अच्छा है. प्लीज़ आप लोग आइए और हमारी फिल्म को सक्सेसफुल कीजिए. इट्स अ वेरी प्रिटी लव स्टोरी एंड failure story of 4 boys and girls. So it's very sweet. Please come and watch us. Thank you. Good Boys మా మూవీ వచ్చి 19th థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో వచ్చి మీరు డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్ చూడొచ్చు. నేను వచ్చి దీంట్లో ఒక విలేజ్ క్యారెక్టర్ చేశాను. టైటిల్ తగ్గట్టే వచ్చి యూత్ వచ్చి ఫెయిల్యూర్స్ తర్వాత ఎలా సక్సెస్ చూడాలి ఏంటి అనే ఒక ప్లాట్ తీసుకొని ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అలానే వచ్చి డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ లెవెల్ ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆ ప్లాట్ అందమైన ఒక ప్లాట్ తీసుకుని వచ్చి మేము ముందుకు రాబోతున్నాం. ఇన్ ద సేమ్ టైం మ్యూజిక్ విజయ్ బుల్గాని, నేను తన గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో వచ్చి మీ అందరి ముందుకు వచ్చారు. బేబీ కానివ్వండి, కోట్ కానివ్వండి అన్ని హిట్స్తో. అదే తగ్గట్టు ఈ మూవీలో కూడా వచ్చి తనకు వచ్చి పెద్ద కెరియర్లో వచ్చి ఒక మైల్ స్టోన్గా నిలబడుతుంది ఈ సాంగ్స్ అన్నీ వచ్చి. ఇప్పుడే రీసెంట్గా సాంగ్స్ రిలీజ్ అయినాయి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్క ఆడియన్స్ దగ్గర నుంచి కానీ మంచి రెస్పాన్స్ వచ్చేది సాంగ్స్కి వచ్చి. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు టాక్ అబౌట్ మై ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎలా అంటే ఒక క్వాలిటీ ఆఫ్ మూవీ వచ్చి జనాలకి ఇవ్వాలని కోరుకుంటూ డే 1 నుంచి ఇవాళ వరకు కానివ్వండి ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. నేను మూవీ విషయంలో కానివ్వండి, ఇన్ కేస్ ప్రమోషన్ ఒక విషయంలో కానివ్వండి ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. ఏ సీన్కి ఎలా ఖర్చు పెట్టాలి వెనకాడకుండా వచ్చి వాళ్ళు వచ్చి ఈవెన్ దో అందరూ వచ్చి న్యూ ఫేస్ జనాలకు వచ్చి అంత తెలిసిన వాళ్ళు కాదు అయినా వచ్చి క్వాలిటీ ఆఫ్ మూవీ ఉండాలి అనే ఒక మోటివ్తో వచ్చి మూవీని వచ్చి ఇంతవరకు తీసుకువచ్చారు. అండ్ దెన్ ప్రమోషన్ డెఫినెట్లీ మీడియా లేకుండా ఉంటే జనాల ముందుకి ఒక మూవీ వచ్చి వెళ్ళలేదు. దర్ ఇస్ నో క్వశ్చన్. డెఫినెట్లీ మీ అందరూ ఒక సపోర్ట్ వచ్చి మా మూవీకి ఉండాలి. అట్ ద సేమ్ టైం వచ్చి నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ వచ్చి ఇదే బ్యానర్లో వచ్చి చాలా సినిమా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్స్ సినిమాకి నేను ఒక ప్రొడ్యూసర్ని. నాతో పాటు ఇంకా ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉన్నారు. జామి శ్రీనివాస్, వాళ్ళ మిసెస్ ధనా శ్రీనివాస్, వెంకటలక్ష్మిరెడ్డి, అవి మొత్తం ముగ్గురు కలిసి ఈ సినిమాని నిర్మించడం జరిగింది. అన్ని పనులు పూర్తి చేసుకొని
రేపు 19వ తారీఖుని ప్రజలందరి ముందు థియేటర్లో రిలీజ్ అవబోతుంది. ఓవరాల్ ఆంధ్ర, తెలంగాణ అండ్ చెన్నై అండ్ బెంగళూరు అండ్ బళ్ళారి 100 థియేటర్ల దాకా రిలీజ్ చేస్తున్నాం అన్నీ కలిపి. దీనికి దర్శకత్వం వహించిన వెంకట త్రినాథ్ రెడ్డి ఉసిరిక ఆయన మనం మధ్యకు రాలేకపోయారు, ఎందుకంటే ఆయన అన్ఫార్చునేట్ వేరే షూట్ మీద దుబాయ్కి వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల ఆయన కూడా ఇక్కడ రాలేకపోయారు. మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తేనే కానీ మీడియా సపోర్ట్ లేదు ఏదీ లేదు. ఎందుకంటే నేను కూడా నేను మీడియాలో పనిచేసి బయటకు వచ్చాను. నాకు ఆ మీడియా అంత తెలుసు, మీడియా ఏదైనా చేయగలుగుతుంది. కానీ మరి ఈ సినిమాని విజయవంతం మీరు ఎలా చేస్తారో ఏంటో మీ చేతుల్లో పెడుతున్నాము. ఈ నెల్లూరు వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా సుధీర్. ఆయనే ప్రోత్సహించి మమ్మల్ని రండి సార్ నెల్లూరు రండి, ప్రెస్ మీట్ ఏర్పాటు చేద్దాం మనం అని చెప్పి ఆయన నాకు సపోర్ట్ చేయడం జరిగింది ఈ నెల్లూరులోని. అలాగే మీరు అందరూ వచ్చి ఈ కాలాన్ని మా కోసం కేటాయించినందుకు సందర్భంలో మీరు చేసిన ప్రొడ్యూసర్